మమ్మీ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నావు ఈరోజు మన డిన్నర్కి? టమాటా చికెన్. అదేం చికెన్? టమాటా చికెనా? అసలు నువ్వు మామూలుగా చికెన్ టమాటా వేయవు కదా? టమాటా వేయను, బట్ ఇప్పుడు టమాటా చికెన్ వేస్తున్నావు కాబట్టి టమాటా చికెన్ అంటే టమాటా లేని చికెన్ ఎట్లా అవుతుంది? నువ్వు టమాటా చికెన్ అంటే టమాటా పేస్ట్ చేసి వేస్తారు. టమాటా చికెన్ అంటే బట్టి టమాటాలు వేస్తారా? నువ్వు ఇప్పుడు నేను టమాటా చికెన్ చేస్తా ఎట్లుంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది. చికెన్ అయితే ఎట్లా చేసినా బాగానే ఉంటుంది. అదేమో నీ కాన్సెప్ట్ అట్లా ఉంటుంది. ఏదైనా ఎట్లున్నా చికెన్ కాబట్టి తింటావు నువ్వు. ఇవైతే కట్ చేసి పెట్టినా. చికెన్ డాడీ తీసుకొచ్చింది చికెన్. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్. ఈ చికెన్ని కడగాలి ఫస్ట్. ఫ్రెండ్స్ చికెన్ అయితే నేను ముట్టుకోను, చికెన్ని నేను టచ్ చేయను. నేను టచ్ చేస్తా. చికెన్ ఫ్రెండ్స్ లెగ్ పీస్ కూడా ఉందా? ఇక ఫ్రెండ్స్ చూసిరా చికెన్ ఎట్లున్నది, స్కిన్ విత్ స్కిన్తో తీసుకొని సజెషన్ ఫ్రెండ్స్, అందరు స్కిన్తోనే తినండి, స్కిన్లెస్ తినకండి. స్కిన్లెస్ అయితే దానిలో ఉన్న ఫ్యాట్ మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ పెంచుతుంది. స్కిన్ అయితే ఇవి కాల్స్తారు కదా, కరిగిపోతుంది అన్నట్టు. అట్లా చీకటి ఎట్లున్నది కూడా అండి. ఇక్కడ మా పాత ఇల్లు అది. మళ్ళీ ఒకసారి ఇంట్లో వాటర్తో కడగాలి. మా ఇంటికి ఫ్రెష్ పుదీనా ఉంటుంది, మా ఇంటికాడ ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి. ఫ్రెష్ అన్ని ఫ్రెష్ దొరుకుతాయి మా ఇంటి దగ్గర. అలోవెరా కూడా ఉంది మా ఇంటి దగ్గర. అలోవెరాతో చాలా టిప్స్ ఉంటాయి కానీ మేము అవేం ఫాలో కాము. ఒక్కటి కూడా. పుదీనా ఫ్రెండ్స్ ఎంత పెద్ద మామ చికెన్ ఎత్తుంది. ఇలా చికెన్ ఇంట్లో వేసేసిన ఇట్స్ మ్యారినేట్ చేస్తున్నా. చేస్తా. ఓకే. అల్లం, ఇగో సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయేంత. సాల్ట్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయట ఫ్రెండ్స్ బాగా. ఎస్. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్. అదే కొరియాండర్ పౌడర్ కదా. జింజర్ గార్లిక్ అంటే ఎల్లిపాయలు, అవే ఎల్లిగడ్డలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్. మా అమ్మ అయితే మంచిగా తినబుద్ధి అవుతుంది చికెన్. ఏది తినబుద్ధి అది కదా, ఒక చికెన్ మాత్రమే తినబుద్ధి అవుతుంది మా అమ్మ అంటే. నేను అన్ని కూరలు ఒక 5 ఉంటాయి అవి తిన. నేను అంతా ఇట్లా ఉంటాయి అవంతా. చెప్పురా ఒకసారి. చిక్కుడుగా, గోడు చిక్కుడుగా, మన దగ్గర వండే చిక్కుడుగా సన్న ఉంటుంది గోడు చిక్కుడుగా అది తినా. సోరకాయ అట్లా అట్లా గోడు చిక్కుడుగా తింటావురా, అది అలసందకాయ తిను. గోడు చిక్కుడుగా తినే అంత మంచి, ఇప్పుడు అది మంచిగా అంటలేదు. అలసందకాయ తింటా, ఆ సోరకాయ తినా ఫ్రెండ్స్. ఇంకా కాకరకాయ తినా. ఇంకేం కాకరకాయ తినవా? కాకరకాయ వేపుడు తింటా ఫ్రెండ్స్. వేపుడు ఏంటి? కాకరకాయ అది కాకరకాయ కదా, వేపుడు అయితే ఇంకా వేరే వస్తుంది ఏమన్నా దానికి. కాకరకాయ మా అమ్మ ఒక్కొక్కసారి కొంచెం వేరే చేస్తుంది, అంటే చిక్కా చేస్తుంది, అంత మంచిగా ఉండదు. అంటే చేదు కర్రీ, అది చేదు కర్రీ అంటారు. అదే కర్రీ అంత మంచిగా ఉండదు. తింటా నేను చికెన్ ఎంత తింటానో పప్పుచారు కూడా అంత తింటా ఫ్రెండ్స్. మా ముగ్గురు చికెన్ 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 అని అంటుంది వీడియోలల్లో. అబద్ధం ఎక్కడ? నేను చికెన్ ఎంత తింటానో పప్పుచారు కూడా అంత తింటా. నేను అవన్నీ అడగా, 100 క్వశ్చన్లు అడగా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పరా? నా ఫేవరెట్ ఫుడ్డా? చికెన్ చేసిన అన్ని నా ఫేవరెట్ ఫుడ్. చికెన్, మటన్, అవి రెండింటితో ఏది చేసినా కూడా అది నా ఫేవరెట్ ఫుడ్ అవుతుంది. ఫిష్ అంత తిన నేను. తినడం అంటే తింటాం, మనం బాగా తింటాం ఇంట్లో. గార్లిక్, జింజర్ పేస్ట్, గార్లిక్ అంటున్నా, రెండు ఎస్ ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే చూడండి. కారం ఇప్పుడు వేయను, జస్ట్ ఒక నిమ్మకాయ వేస్తా. మమ్మీ ఫ్రెండ్స్ ఇవాళ అయిపోయినాయి కదా, పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి మా. ఎస్ చూడండి, ఇంకో ఇవి పెద్ద పెద్ద 7 ఉన్నాయి. తలా ఫర్ ఈజ్
లాగ్ అంటే ఇట్లుంటుంది ఫ్రెండ్స్, తిరగాలి అటు ఇటు ఇటు అటు, ఇదే బాధ ఉంటుంది. యాజ్ ఎ యూట్యూబర్, యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఇన్ని బాధలు ఉంటాయి. అబ్బా నువ్వా? నేనే ఫ్రెండ్స్, ఇదే పని ఎవరికైనా వేసింది అనుకో నాకు నెలకు 50,000 ఇస్తారు. అబ్బా మరి 50,000 ఇచ్చినాక యూట్యూబ్లో ఒక యూట్యూబరు నీకు వర్క్ కలుపు. కారం వద్దు, తర్వాత వేస్తా కారం. నువ్వైతే కలిపేసి మంచిగా కలుపు. అసలు అది లేదు. కొత్తిమీర లేదు. చాలుగా, చాలురా. దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకురా. కీమా వేసేటట్టున్నావేమ్రా? చికెన్ కీమా వేసేటట్టున్నావు కదా చేతులతోనే. దా. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ వాష్ చేసి ఆయిల్ ఆయిల్ వేస్తుంది. ఒక బగోన్ అంటారు మనం గిన్నె అంటే గిన్నెనే అంట. బగోన్ 2 3 సాల్ 3 స్పూన్స్ అని అలా దీన్ని ఏమన్నా స్పూన్ అంటే అది వస్తుంది. స్పూనే, ఇది కూడా స్పూనేనా? స్పూనే. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. 2 పావులు 3 పావులు అనాలి. పావులు అంటారట ఫ్రెండ్స్. సోని చెప్తుంటే టెడ్డీ బియర్ పట్టుకొని వచ్చింది పావులు అని అంటారట. పావులు ఇవ్వరా కదా అండి, నా మీద కోపంతో కింద వేసి పొట్టు తొక్కింది ఫ్రెండ్స్. ఏం ట్రెండింగ్ ఉందంటే టెడ్డీ బియర్ ట్రెండింగ్ ఉంటుంది మా ఇంట్లో. చెప్పు పాపకి హాయ్ చెప్పు. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు జరుగు. బిర్యానీ చేతుల మీద చిల్లుతున్నాయి ఘోరంగా. ఫ్రెండ్స్, నేను ఎంత చిల్లినా కూడా నేను ఓల్చుకుంటాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది వీడియో తీసి ఇట్లా. కొన్నాడు అయితే ఇక చికెన్ కోసం వేచి చూస్తుండు ఇక్కడికి వచ్చి. మరి టమాటా వేసేసినావు? అయ్యో షిట్, టమాటా కూడా వేసేసి ఫ్రెండ్స్ మమ్మీని ఆడు. ఇంకా స్పాన్ ఆఫ్ సెకండ్స్ టమాటా మంచిగా ఉడకాలి. టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉడికిన తర్వాత చికెన్ వేద్దాం. ఓకే డన్. ఓకే, ఇది బయట పడేయాలా? ఇది ఇంకొకటి ఏందో తెలుసా చెప్పు. మనం చేయాల్సింది బియ్యం చూడాలి. చూద్దాం. నేను ఫస్ట్ బయట వారేసి వస్తా. టమాటా ఉడికింది. టమాటా ఉడికింది. ఉడికింది. కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసినా, మళ్ళీ టర్మరిక్ కొంచెం లైట్గా. ఇందాక అందులో వేసినాం కానీ ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకోవాలి. ఓకే, మళ్ళీ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్, స్టార్ ఐటమ్. అయ్యో, ఇప్పుడు చూడు నువ్వు ఏం చేస్తున్నావు వెనకాల. ఇదేది? కట్కర్ హోల్డర్. యూటెన్సిల్స్ హోల్డర్ అంటున్నా. హోల్డర్ సో యూటెన్సిల్స్ హోల్డర్. ఇప్పుడు చూడండి చికెన్ ఎట్లుంటుందో. మెల్లే వేరే వస్తుంది ఇది వేయంగానే. కలిపింది ఎవరు? వేసింది ఎవరు? వేసింది నువ్వు వేసిన దాన్ని చేతి తాకిందని నాకు తాకింది చేతి. అబ్బా అబ్బా, తీసుకురమ్మన్న మొత్తం ఇక క్రెడిట్ మొత్తం ఇక తీసుకురమ్మన్న సోను గారికి ఇవ్వాలి. ఎవరు తీసుకురమ్మన్నాడు? చికెన్ కాలేసి అప్పుడు మా డాడీ చిక్కుడు వంకాయ నాకు బాడీ పైన, చేతుల పైన, కాళ్ళ పైన ఎలర్జీ అవుతుంది. అందుకే మా డాడీ అన్నాడు ఇప్పుడైతే తిన్నా అని నీకు నేను సాయంత్రం చికెన్ తెస్తా అన్నాడు. బియ్యం పెట్టాలి. మార్కులు కొట్టేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. మా బియ్యం పంట బియ్యం. 2.5 గ్లాస్ పెట్టిన రైస్ అయితే ఇప్పుడు 2 గ్లాసులేనారా. మేము 5గురి ఉండం కాబట్టి ఇంకా కొంచెం చికెన్ కాబట్టి ఎక్కువనే తింటారు. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ కొంచెం ఎక్కువనే పోతుంది. సో అందుకనే 2 గ్లాసులేనారా పెట్టేసిన. ఓకేనా, ఇందులో మస్తు గడ్డిసులు ఉన్నాయి. చూసినావా? ఇవన్నీ తీసేయాలి. బయటికి బాగా తీసేద్దాం. బయటికి ఎందుకు? బయట నాకు కళ్ళు కనిపిస్తాయా? నేను ముందే గుడి దాన్ని అయితే. యూ హ్యావ్ 4 ఐస్ నా? ఫ్రెండ్స్ చూడండి చికెన్, చూడండి చికెన్ బాగా చూడండి ఎలా ఉందో. బాగుంది కదా, స్మెల్ అయితే బాగా వస్తుంది. స్మెల్ మస్తు వచ్చింది. ఉడికింది చికెన్ మంచిగా. ఉడికేసింది. వాటర్ కారం వేసేసి అయిపోతుందా? కొంచెం కారం వేసి కొంచెం వాటర్ వేసి 1
2 అండ్ వన్ మోర్ థింగ్ 3 సరిపోతుంది ఇక అదే వన్ మోర్ అన్నది 3 కాదు బా ఆ కలర్ ఇట్లుండాలి ఎర్రగా ఎర్రటి చికెను బాగా వచ్చింది జ్యూసీగా అనిపిస్తుంది కదా నైస్ కొంచెంసేపు ఉడకాలి ఖచ్చితంగా కారం వేసినాక 5 minutes ఉడికించాలి 5 minutes తర్వాతనే వాటర్ వేయాలి వేయాలి వెరీ గుడ్ ఫ్రెండ్స్ 5 minutes అయితే ఉడికేసింది ఇది చికెన్లో నుండి ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి కలర్ పోతుంది కదా కలర్ ఎటు పోతుంది నాని కలర్ ఎటు పోదు నువ్వు చూడు కొంచెం గ్రేవీ అంతే జస్ట్ చిన్న నేనైతే ఇప్పుడు ఒక స్పెషల్ రెసిపీ తినాలనుకుంటున్నాను స్పెషల్ రెసిపీ ఏంటి కొంచెం వెరైటీ కాంబినేషన్లో తినాలనుకుంటున్నాను చికెన్ని వెరైటీ ఏమద్దు మమ్మీ అన్నంతో అద్దు మీరు అన్నం తినండి నేను దోశ వేసుకుందాం అనుకుంటున్నా ఓకే ఫర్ యూ యువర్ విష్ ఓకే కొంచెం సూప్లానే చేసుకుందాం ఓకే ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుందా వాటర్ కన్సిస్టెన్సీ ఎస్ సో నైస్ ఓకే అచ్చరాని ఇంగ్లీషు మనం అచ్చరాని ఇంగ్లీష్ ఏదైనా మస్తు అట్లా ఫ్లూయెంట్గా మాట్లాడతాను నేను ఇంగ్లీష్లో నేను ఫ్లూయెంట్గా మాట్లాడేది ఇంగ్లీష్లో నేను చదివింది ఏంది నువ్వు చదివింది 10th ఇప్పుడు నువ్వు చదివి ఫ్రెండ్స్ మా మమ్మీ డిగ్రీ చదివింది కదా డిగ్రీ దేనికి పనికిరాని డిగ్రీ అది ఎందుకు పనికిరాదు నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ ఆ కాలంలో డిగ్రీ చదివింది అంటే విషయం తెలుసా అది మొత్తం చదివితే పనికి వస్తుంది ఇంకన్నా మా మమ్మీ అప్పుడు డిగ్రీ చదివింది అంటే మా మమ్మీ ఇప్పుడు ఒక 8th క్లాస్ చదువుకోవచ్చు మొత్తం చదవలేదు సగం చదివిన కాబట్టి ఎందుకు పనికి వస్తలేదు ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రెజర్కి ఇప్పుడు ఎవరైనా చదువుకున్నారు అనుకో మన పేరెంట్స్ వాళ్ళు పక్క నైట్ ఒక బీపీ టాబ్లెట్ వేసుకొని వండుకోవాలి అంటే ఇప్పుడు రేపటి నుండి నీకు ఏమంటావు బీపీ టాబ్లెట్స్ వద్దు మీకు అది ఆ స్ట్రెయిన్ అనేది మీరు ఫీల్ అవుతారు అన్నట్టు అంత ఉంటుంది స్ట్రెయిన్ అబ్బా ఇక పెద్ద నువ్వు చదివి పోసిన వాడ మొత్తం ఎస్ ఇప్పుడు మేము చదివే ఇప్పుడు నా ఐఐటి చదువుతాం మమ్మీ నేను ఇంటర్ వాళ్ళ సిలబస్ చదువుతా నేను ఇంటర్ వాళ్ళ సిలబస్ చదువుతా చదువు నీకు నిన్ను చదివించేదే నువ్వు చదవాలనే మ్యాథ్స్ మాత్రం ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ ఐఐటి రెగ్యులర్ మస్తీగా ఉంటుంది ఐఐటీలోకి పోతే అది మ్యాథ్స్ కాదు భూతం లెక్కనే కనబడుతుంది నీకు విషయం తెలుసా నాకు ఏం రాకుండా నాకు మ్యాథ్స్ వచ్చి రెగ్యులర్ నేను 37 మార్క్స్ వచ్చినాయి ఈసారి అవుట్ ఆఫ్ 40 నాకు ఏం రాకుండా ఉండే ఆ మ్యాథ్స్ పాడగానే అది నా బుర్రకి ఎక్కకపోతుండే మస్తు ఇది ఒక ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ప్రతి ఒక్క ప్రాబ్లం చేయొచ్చు ఆ ఫార్ములా గుర్తు పెట్టుకోవడానికి రావాలి కదా మనకు నాకు వస్తాయి కదా అంత బ్రెయిన్ లేకుండే నాకు అప్పుడు మరి నేను అందుకనే ఇంటర్లో సిఈసి తీసుకున్నాను సబ్జెక్ట్ డల్ల కూడా ఉంటాయి లెక్కలు కొన్ని ఇట్లుంటుంది అన్నట్టు మా మమ్మీతో మా ఛానల్ గ్రోత్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ సపోర్టర్స్ సపోర్ట్ చేయట్లేదు అసలు బాధగా ఉంది చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు మా ఫ్రెండ్స్ ఎస్టిమేట్ చేస్తుండే మాకు లక్ష్యం ఎంత టక్కన అయితే అని ఇప్పుడు ఇక అయ్యేటట్లేవు అందరు డిసెంబర్లో అయితే అని అన్నారు కానీ డిసెంబర్ అయితే ఇంకా దరిద్రం ఉండదు డిసెంబర్ ఇంకా అసలు వ్యూస్ పోతలేవు 1K అసలు 5K దాటిపోతలేవు ఫ్రెండ్స్ మరి ఘోరం ఉన్నాయి తెలుసా వ్యూస్ ఇన్ని రోజులు 10K 20K 30K ఒక్క వీడియో మళ్ళీ గరం మసాలా కొరియాన్ పౌడర్ స్పెషల్ మసాలా మా అమ్మ ఒక వీడియో కూడా పెట్టింది మన యూట్యూబ్ ఛానల్లో చెక్అవుట్ చేయండి స్పెషల్ మసాలా మా మమ్మీ స్పెషల్ ఈ వ్లాగ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తుంది మా మమ్మీ చూడండి ఆ షార్ట్ వీడియో కదా మమ్మీ షార్టే దాన్ని అది ఎతకాలంటే ఇది ఎప్పుడు ఉంది కానీ ఒకవేళ దొరికింది అనుకో లింక్ ఇచ్చేస్తుంది మా మమ్మీ కింద చూసేయండి మన ఛానల్ ఉన్న వీడియో మనకు దొరకకపోతే మనకెందుకు యూట్యూబ్ ఛానల్ మనమే అది ఫ్రెండ్స్ మేము మినిమం ఒక డేకి 5 to 10 వీడియోస్ అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్ అది ఎక్కడ పోయిందో ఎక్కడ ఉన్నదో అట్లా అంటున్నాను నేను సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి మా అన్నం బాగా రైస్ నార్మల్ రైస్ వైట్ రైస్ ప్లస్ చికెన్ కర్రీ టమాటో చికెన్ చూడండి ఫ్రెండ్స్ వైట్ రైస్ చికెన్ కర్రీ వేడి అన్నం
ఇప్పుడు అడుగురా, ఇది అడుగు. మామి టేస్ట్ చేసి చెప్తా అంట, చూడండి. షార్ట్ వీడియో షూటింగ్ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ. ఓ నాకు తినుడు కష్టం. చికెన్ టేస్ట్ ఎమ్మి ఉంది. ఎమ్మి చికెన్ కర్రీ ఫ్రెండ్స్.